అది తెలుసుకుని చేయాలి. అలాగే మీరు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవత గురించి బాగా తెలుసుకోవాలి. అంటే ఆ దేవత ఎవరు, ఆ దేవతకు సంబంధించిన తత్వం ఏమిటి, లీలలేమిటి, గుణములేమిటి, మహిమలేమిటి, ఆ ఉపాసన విషయములేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు సంపూర్ణమైన పుష్టి వస్తుంది. అలా చెప్పాలి అంటే ఒక్కొక్క దేవత గురించి అనేక సంపుటాలు రాయించండి. అన్ని సంపుటాల జ్ఞానం పొంది మన మనస్సులో పొందుపరుచుకోవాలి అంటే మనకంత శక్తి ఉంటుందా? అందుకే అంత సంపుటాల జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో ఇమిడ్చి పెట్టేస్తారు. అలాగా ఒక్కొక్క నామంలో ఆ దేవతకి సంబంధించిన ఒక్కొక్క జ్ఞాన అంశాన్ని నిక్షిప్తం చేసి పెడతారు. అలాగే సహస్రనామములు కూడాను ఆ దేవతకి సంబంధించిన విజ్ఞానాన్ని 1000 నామాల రూపంతో ఇచ్చిందని అర్థం. అందుకే 1000 నామాలకు అర్థం తెలుసుకుంటే ఆ దేవత అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థమైపోతుంది. అందుకే ఏ దేవత ఉపాసనలైనా సహస్రనామములు వాటి అర్థం తెలుసుకుంటే